గుడిలో ఉన్న మిథున అయితే దేవ చెంప పగలగొట్టి పవిత్రమైన తాళిని తెంచడానికి నీకెంత హక్కురా అని చెప్పి తన చెంప పగలగొడుతుంది. దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక దేవ కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు. ఇక పవిత్రమైన తాళిని తెంచే హక్కు నీకు లేదురా, అది ఒక్కసారి పడిందంటే అది జన్మ జన్మల బంధం రా అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న దేవ ఇలా అంటూ ఉంటాడు, అయితే ఇప్పుడు ఆ తాళి ఎవరి మెడలో ఉన్నా సరే అది పవిత్రమే, వాళ్ళిద్దరూ కలిసి నడవాలి, కలిసి మెలగాలి, ఒక్కసారి తాళి పడ్డాక ఇక జీవితాంతం తనతోనే కలిసి ఉండాలా అని చెప్పి అంటూ ఉంటాడు. ఆ మాటకి మిథున అయితే అదే కదరా నేను చెప్పేది, అదే చెప్తున్నాను, ఒక్కసారి తాళి పడ్డాక జీవితాంతం తనతోనే కలిసి ఉండాలని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాట వినగానే అక్కడ ఉన్న దేవ అయితే మిథున చేయి పట్టుకొని లోపలికి లాక్కొని వెళ్తూ ఉంటాడు. ఇదంతా చూసి మిథున వాళ్ళ అమ్మాయిలు అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు. ఇక వాళ్ళైతే ఎంత ఆపినా సరే ఆగకుండా అక్కడ ఉన్న దేవ అయితే మిథున చేయి పట్టుకొని పరిగెత్తుకుంటూ అక్కడ పూజ జరుగుతూ అక్కడైతే అమ్మవారి పెళ్లి జరుగుతూ ఉంటుంది. పెళ్లి జరుగుతూ ఉండగా ఆ తాళిబొట్టుని తీసుకొని దేవ అయితే మిథున మెడలో కట్టబోతూ ఉంటాడు. ఇక మిథున అయితే ఎంత తోసినా సరే వెళ్ళకుండా ఆ దేవ అయితే మిథున మెడలో తాళి కట్టేస్తాడు. తాళి కట్టేసి మిథునాన్ని తిరిగి వాళ్ళ అమ్మ వాళ్ళ దగ్గరికి తీసుకువస్తాడు. ఇదంతా చూసి వాళ్ళ అమ్మ వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు. ఇక మిథున మెడలో తాళి కట్టి ఇలా అంటూ ఉంటాడు, అయితే ఇప్పుడు ఏం చేస్తావో నేను చూస్తాను, నీ మెడలో నేను తాళి కట్టాను, నువ్వు ఇప్పుడు నాతో పాటు జీవితాంతం ఉండగలవా అని చెప్పి అడుగుతాడు. దాంతో మిథున షాక్ అయ్యి అలా చూస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.